ఇప్పుడు టీటీడీ వెబ్సైట్లో మనకు వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ వదులున్నారు. సో వెబ్సైట్లోకి వెళ్ళి ఫస్ట్లోనే వైకుంఠ ద్వార దర్శనం అని ఉంటుంది కదా, ఈడిప్ది. అది ఓపెన్ చేయగానే మనకు టైమింగ్ వస్తుంది. సో ఆ టైమింగ్ అయిపోయేదాకా వెయిట్ చేయాలి. రిఫ్రెష్ చేస్తే మళ్ళీ వస్తుంది. సో డోంట్ డూ రిఫ్రెష్. సో టైం అయిపోయినప్పుడు మీకు నోటిఫికేషన్ ఇట్లా వస్తుంది ఆ గంట సింబల్తో. ఇది నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత నేను ఆల్రెడీ బుక్ చేసాను కాబట్టి నాకు డీటెయిల్స్ చూపిస్తున్నాయి. సో నేను వేరే నెంబర్తో లాగిన్ అయ్యి ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి, డేట్స్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అన్నీ చూపిస్తాను. యాక్చువల్గా ఇక్కడ మనం ఒక్క డేని సెలెక్ట్ చేసుకోవద్దు. 3 days కదా, 3 days సెలెక్ట్ చేసుకుంటే ఏదో ఒక డే మనకు అలాట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం సెలెక్ట్ ఆల్ డేట్స్ అని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. సో అది కానీ చూపిస్తాను నేను వేరే నెంబర్తో లాగిన్ అయ్యి, బికాజ్ నేను ఆల్రెడీ ఇందాకనే బుక్ చేసా. నేను కొత్త నెంబర్తో లాగిన్ అవుతానని చెప్పా కదా. ఇప్పుడు కొత్త నెంబర్తో లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. ఇక్కడ నెంబర్ ఇవ్వాలి మన ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేయగానే మనం లాగిన్ అవుతాం. సో ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసుకొని కంటిన్యూ చేయాలి. సో ఇక్కడ మన ఈమెయిల్, సిటీ, స్టేట్, కంట్రీ, పిన్ కోడ్, మీ అడ్రస్ ఇవ్వండి, మీ నేటివ్ అడ్రస్. సో తర్వాత మనం ఇక్కడ మొన్నటిదాకా అప్డేట్ లేదు యాక్చువల్గా, అండ్ ఎంతమందికి ఒకేసారి అప్లై చేయొచ్చు అని. ఇక్కడ నేను ట్రై చేసిన 4 చూపిస్తుంది. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ మనం 4కి ఒకేసారి అప్లై చేయొచ్చు. కానీ బెటర్ ఇద్దరిని చూస్ చేసుకోవడం బెటర్ నాకు అడిగితే. బికాస్ ఒకరికి అలర్ట్ కాకపోయినా ఇప్పుడు మనం 4 అప్లై చేసినాం అనుకో, అవ్వకపోతే అందరికీ అవ్వదు. అదే 2 చేసుకుంటే 2 personsకి అవ్వచ్చు, 2 personsకి అవ్వకపోవచ్చు మేబీ, కానీ ఛాన్సెస్ ఉంటాయి. దెన్ ఇక్కడ మనం దర్శనం డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ ఆల్ డేట్స్ 30th December, 31st December, 1st January చూపిస్తుంది కదా. సో ఈ 3 daysకి మనకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. ఆ 3 days మనకి ఏ దర్శనం ఉండదు ఇంకా, అంటే అన్ని దర్శనములు క్యాన్సిల్ చేసినారు. ఓన్లీ వైకుంఠ ద్వార దర్శనం మాత్రమే ఉంటుంది. సో మనకి అది వస్తే బెస్ట్. వైకుంఠ ద్వారం దగ్గర వెళ్ళి చూడవచ్చు దేవుడిని. సో మొత్తం సెలెక్ట్ ఆల్ డేట్స్ చేసుకున్న తర్వాత ఓకే కొట్టాలి. మీకు డౌట్ ఉంటుంది ఇక్కడ సెలెక్ట్ అయిందా లేదా, ఏం అర్థం కావట్లేదు కదా. కానీ ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది, ఒక నెంబర్ చూపిస్తుంది. సో ఇప్పుడు బ్లూ కలర్లో ఉంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ సెలెక్ట్ ఆల్ డేట్స్ కొట్టగానే అక్కడ గ్రీన్ అయిపోతుంది. సో ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకున్నట్టు ఈ దర్శనం, అంటే ఆ 3 days సంబంధించి 30, 31st, 1st. సో ఇక్కడ నాకు 30, 31st కనిపిస్తుంది, ఫస్ట్ కనిపించలేదంటే రైట్ యారో. సో ఫస్ట్ కానీ మీరు అప్లై చేసుకున్నట్టే, ఆ 3 daysకి అప్లై చేసుకున్నారు. ఓకే, యాక్చువల్గా ఓకే కొట్టగానే మీకు డీటెయిల్స్ వస్తాయి, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అవన్నీ వస్తాయి. సో అప్పటికి మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. నేను ఆల్రెడీ నా డీటెయిల్స్ ఇచ్చి అప్లై చేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఏమి ఇవ్వలేదు. సో ఇంతే. సో ఫైనల్గా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న డేట్స్ అన్నీ చూపిస్తాయి. ఇవి మన డీటెయిల్స్ ఉంటాయి ఇందులో. సో మీరు డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత, డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి రివ్యూ చేసి సబ్మిట్ చేస్తే సో ఇట్లా వస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చి తర్వాత ఈ డీటెయిల్స్ వస్తాయి. సో కాకపోతే మన డీటెయిల్స్ ఎప్పుడు తెలుస్తాయంటే December 2nd మన రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు 2 PM గంట. సో ఇంకా 5 days లెఫ్ట్ ఫర్ డ్రా, అంటే మనం ఇంకా 5 days టైం ఉంది, అందులోపే అప్లై చేసుకోండి. ఫైనల్గా మనకు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. సో ఇట్లా అయిపోతే మనం సక్సెస్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు.